అంటే ఇప్పుడు మీ ఇంటి ఆయన మీ దగ్గర లేరు, అంటే ఈ అప్పులకు భయపడి ఆయన భయపడి వెళ్ళిపోయినారు. మా ఇంటి అయినా ఈ మారి అప్పులు చేసిండవు, ఈ లైఫ్ నాకు అవసరం లేదు, ఉండేదానికి నెమ్మది లేదు, పిల్లలతో మాట్లాడడానికి సంతోషంగా మన లైఫ్లో సంతోషం లేదు అనేసి నేను బెంగళూరు వెళ్ళిపోయినాను. ఫోన్లు కానీ మేమిద్దరం ఉండడం కానీ కలుపుకోవడం కానీ ఏం లేవు. పిల్లల్ని చూసేదానికి కూడా రాడు. భయం, అప్పుల వల్ల భయం. 1 సంవత్సరం నుంచి టార్చర్ పెట్టేవాళ్ళు. ఇంటికి బీగాలు కూడా పడింది. గోవిందరాజులు అనే వ్యక్తి ఇంటికి బీగాలు వేసినాడు నైట్ వచ్చి. ఆ బీగాలు కూడా తలుపులో అట్లే ఉంది. అప్పుడు కూడా నేను ఇన్ఫామ్ చేయలేదు. ఎంతో ఓపికతో ఓర్చుకొని ఉన్నాను. మనకు నలుగురిలో మానం పోయేది, పరువు అనేది గొప్పదని అనుకున్నాను. మొత్తం వైరల్ అయిపోయింది. ఈ మారి చేసేవాళ్ళం. ఇంటి చుట్టూ గోతులు కూడా తవ్విండారు. అది చూసేసి నాకు బాధ అయిపోయింది. ఒకసారి ఇల్లు పిల్లలు టీసీ అన్నీ చూసుకొని పదామా నా ఆలోచనలో ఆ ఊరికి వచ్చినాను. ఈ మారి చేసేసినారు. అంటే మీరు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు? ప్రజెంట్ అమ్మోళ్ళ ఇంట్లో కెంచన్బల్లో పనికైతే బెంగళూరు వెళ్తే అక్కడ రూమ్ ఇచ్చినారు. రూమ్ ఎత్తుకున్నాము, అక్కడ ఉండాము. నాతో పాటు మా అమ్మ ఉంటుంది నా జోతులో. అంటే పిల్లలు ఎంతమంది ఇప్పుడు? 3 పిల్లోళ్ళు, 2 ఆడపిల్లోళ్ళు, 1 కొడుకు. అంటే ఇప్పుడు మీ భర్త మీకు దూరం అయ్యి ఎంతకాలం అయిందమ్మా? 6 నెలలు అయింది. దానికి ముందు పోయి దాముకొని అప్పుడు నైట్లో ఎక్కడైనా మా అమ్మోళ్ళ ఇంటి కాడికి వచ్చేవాడు.